హలో ఫ్రెండ్స్ డెమో వీడియో చూసారు కదా! మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం మీరు కూడా మీ ఇమేజెస్ యూజ్ చేసి అయితే ట్రై చేయండి. కాపీరైట్ ఇష్యూ వల్ల ఆడియోని మ్యూట్‌లో పెట్టాను. ఫుల్ ఆడియోతో చూడాలనుకుంటే ఒకసారి ఇన్‌స్టాగ్రామ్‌లో పెడతాను. అక్కడికి వెళ్లి చూడండి. వీడియో అయితే చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా డెఫినిట్‌గా ట్రై చేయండి. నేను ఎలా చేసుకోవాలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద ఇచ్చిన ఫాంట్‌ని ఎలైట్ మోషన్‌లో ఇంపోర్ట్ చేసుకోండి. దాంతో పాటు ప్రాజెక్ట్ కూడా ఇస్తాను. దాన్ని ఇంపోర్ట్ చేసుకోండి. దాంతో పాటు మిగిలిన ఫైల్స్ కూడా ఇస్తాను. వాటిని కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. ఇక్కడ ప్రాజెక్ట్‌ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఆడియో అయితే మిస్ అవుతుంది ఎక్స్ఎంఎల్ ఫైల్ కాబట్టి దాన్ని రీప్లేస్ చేసేయండి. రీప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ డేట్ అయితే ఉంటుంది. దీన్నైతే సెలెక్ట్ చేసుకొని మీరు కలర్ అండ్ ఫిల్ పై క్లిక్ చేసి నేను బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అయితే ఇస్తాను. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు ఆటోమేటిక్‌గా టెక్స్ట్ అయితే కనిపిస్తుంది. ఈ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ మీకు నచ్చకపోతే మీరు వేరే బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌నైనా యూజ్ చేయొచ్చు. లేదా కలర్‌ని కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఈ విధంగా మీరు కలర్స్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే మీరు డ్యూయల్ కలర్‌ని కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఈ విధంగా మీరు డ్యూయల్ కలర్‌ని కూడా మీరు పెట్టుకోవచ్చు. నేనైతే ఇమేజ్ పెట్టుకున్నాను. ఇమేజ్ పెట్టిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్ ఫైల్ యూజ్ చేస్తే షార్పెన్ ఎఫెక్ట్ అయితే ఆఫ్‌లో ఉంటుంది. దీన్ని మీరు ఎనేబుల్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇది నచ్చితే మీరు ఎనేబుల్ చేసుకోండి. లేదంటే దీన్ని ఆఫ్ చేసుకోండి. అడ్జస్ట్‌మెంట్ కూడా చూసుకోండి. మీకు ఎలా నచ్చితే అలాగైతే పెట్టుకోండి. అదే విధంగా అన్నిట్లికి కూడా ఈ ఇమేజ్‌ని అయితే రీప్లేస్ చేయండి. మీకు ఎక్స్ఎంఎల్ ఫైల్ కాబట్టి ఇమేజ్ అయితే మిస్ అవుతుంది. షార్ప్ ఎఫెక్ట్‌ని కూడా మీకు కావాలంటే ఎనేబుల్ చేసుకోండి. లేదంటే ఆఫ్ చేసి పెట్టుకోండి. ఈ టెక్స్ట్ ఇమేజెస్ మొత్తం అదే విధంగా చేయండి. ఓకే. ఇక్కడ 3rd సెకండ్ 16 మిల్లీ సెకండ్ దగ్గరికి అయితే వచ్చేయండి. ఇక్కడ ఇమేజ్ పై క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫిల్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్‌కి ఇమేజ్ అయితే సెలెక్ట్ ఒకవేళ మీకు ఇమేజ్ పర్ఫెక్ట్‌గా ఫిట్ అవ్వకపోతే మీరు ఫింగర్స్ యూజ్ చేసి ఇమేజ్‌ని అడ్జస్ట్ చేసుకోండి. మూవ్ అండ్ ట్రాన్స్‌ఫార్మ్‌లోకి వెళ్లి ఇమేజ్‌ని అయితే అడ్జస్ట్ చేయకండి. ఎందుకంటే ఒకవేళ మీరు ఈ విధంగా చేస్తే మీకు ఇమేజ్ పొజిషన్ అయితే చేంజ్ అవుతుంది. అదేవిధంగా ఈ ఇమేజెస్ అన్నిటిని కూడా రీప్లేస్ చేసుకోండి. మీకు ఇక్కడ పైకొస్తే ఒక లేయర్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ఇది ఒక వైట్ లైన్స్ లాగా ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అది మీకు నచ్చితే మీరు ఉంచుకోండి. లేదంటే దీన్ని ఆఫ్ చేసుకోండి. ఇమేజ్‌లోకి వెళ్ళి ఎఫెక్ట్స్‌లోకి వెళ్ళండి. ఎఫెక్ట్స్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ షార్పెన్ ఎఫెక్ట్ ఆఫ్‌లో ఉంటుంది. ఇక్కడ కూడా దీన్ని కూడా మీరు ఎనేబుల్ చేసుకోండి. ఒకవేళ కావాలంటే ఒక టెక్స్చర్ లుక్ అయితే వస్తుంది. డిఫరెంట్‌గా ఉంటుంది. నచ్చితే మాత్రం ట్రై చేయండి. ఇక్కడ హైలైట్స్ అండ్ షాడోస్ ఉంటాయి. వీటిని కూడా మీరు మీ ఇమేజ్‌కి తగ్గట్టుగా సెట్ చేసుకోండి. ఒకవేళ మీకు నచ్చితే ఉంచుకోండి. లేదంటే వీటిని ఆఫ్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్‌కొచ్చేసి ఇమేజెస్ అన్నిటిని కూడా రీప్లేస్ చేసుకోండి. ఓకే. ఇమేజెస్ అన్నిటిని రీప్లేస్ చేసుకోండి. ఇక్కడ 12 సెకండ్ 5th మిల్లీ సెకండ్ దగ్గరికైతే వచ్చేయండి. ఇక్కడ మీకు నేమ్ అయితే ఉంటుంది. ఈ నేమ్‌ని మీరు మోడిఫై చేసుకోవచ్చు. గ్రూప్ 1 పై క్లిక్ చేయండి. ఎడిట్ గ్రూప్ పై క్లిక్ చేయండి. ఇక్కడ 2 లేయర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ దీనిపై క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ పై క్లిక్ చేసి మీ నేమ్‌ని అయితే పెట్టుకోండి. మీ నేమ్‌ని పెట్టిన తర్వాత బ్యాక్‌కొచ్చేయండి. బ్యాక్‌కొచ్చిన తర్వాత ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుంది కదా కింద దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కలర్ అండ్ ఫిల్ పై క్లిక్ చేసి మీ ఇమేజ్‌ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్‌కి ఇమేజ్ తీసుకుంటున్నాను. ఇది ఇమేజ్ లెటర్స్‌లో పర్ఫెక్ట్‌గా ఫిట్ అయ్యేలా అయితే చూసుకోండి. ఒకవేళ ఇమేజ్ ఫిట్ అవ్వకపోతే వేరే ఇమేజ్‌తో ట్రై చేయండి. ఈ ఇమేజెస్‌ని కూడా మీరైతే మోడిఫై చేసుకోండి. అన్నిట్లికి కూడా షార్పెన్ ఎఫెక్ట్ అయితే కామన్‌గా ఉంటుంది. దాన్ని మీరు నచ్చితే ఉంచుకోండి. లేదంటే ఆఫ్ చేసుకోండి. అన్నిటిని కూడా మీరు మోడిఫై చేసిన తర్వాత ఈ వీడియోని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి.